మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 848. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పేరెంట్స్ని ఆ రామ్మూర్తి చంపాడు అని అనిపిస్తుంది అని వైష్ణవి అనగానే విక్రమ్ వెంటనే షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు. కొన్ని క్షణాల తర్వాత నీకెందుకో ఆ అనుమానం వచ్చింది అని అడుగుతాడు విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ. ఎందుకంటే అసలు మా పేరెంట్స్ గురించి ఆ రామ్మూర్తికి ఎలా తెలిసింది విక్కీ? అదే కాకుండా నువ్వు నన్ను ఆస్ట్రేలియాకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రోజే అత్తయ్యకి నేను తన ఆడపడుచు కూతుని అని చెప్పాడని అత్తయ్య చెప్పారు. దీన్ని బట్టి నీకన్నా ముందే నేను నీ మరదల్ని అని ఆ రామ్మూర్తికి తెలుసు కదా విక్కీ. అంటే తప్పకుండా మేము ఎక్కడుంటున్నామో మా పేరెంట్స్ గురించి ప్రతిదీ రామ్మూర్తి ముందే కనుక్కున్నాడు. ఒక విషయం ఆలోచించావా? డాడీ నా ఎంగేజ్మెంట్కి ముందు చాలా టెన్షన్గా ఉన్నారని, అలాగే మామ్ డాడీ ఇద్దరు కూడా ఎవరో తనని చూశారు అని మాట్లాడుకుంటున్నప్పుడు వంశీ అన్నయ్య విన్నాడు అని చెప్పాడు కదా. దీన్ని బట్టి నేను ఆలోచించింది ఏంటంటే, నాకు తెలిసి ఆ రామ్మూర్తి డాడీని ఏదో మీటింగ్లో చూశాడు అని అనిపిస్తుంది. అప్పుడే డాడీ రామ్మూర్తిని చూసి కంగారు పడి ఉంటారు. ఎందుకంటే ఆ రామ్మూర్తి ఎలాంటివాడో డాడీకి తెలుసు. ఒకవేళ నన్ను కానీ అన్నయ్యని కానీ ఆ రామ్మూర్తి ఏమన్నా చేస్తాడేమో అని భయపడినట్టు ఉన్నారు. అందుకే ఆ రోజు విరాస్కి నన్ను అన్నయ్యని లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకోమని తన దగ్గర నుండి మాట తీసుకుంటున్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో డాడీకి తెలుసు. ముందుగానే మా బాధ్యతని విరాస్కి అప్పచెప్పారని నేను అనుకుంటున్నాను విక్కీ. డాడీ ఎక్కువ ఆలోచించడం వలన ఆ రోజు నాకు విరాస్కి ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు సడన్గా డాడీకి హార్ట్అటాక్ వచ్చింది. నాకు తెలిసి అలా రావడానికి కూడా కారణం ఏదో ఉంది అని అనిపిస్తుంది. అంత సడన్గా డాడీకి హార్ట్అటాక్ వచ్చింది అంటే ఆ రామ్మూర్తి తప్పకుండా డాడీతో మాట్లాడాడు అని అనిపిస్తుంది. అందుకే డాడీ కోలుకున్న వెంటనే నాకు విరాస్కి వెంటనే పెళ్లి డేటు ఫిక్స్ చేశారు. కానీ ఇంతలో జరగకూడనిది జరిగిపోయింది అని వైష్ణవి విక్రమ్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి చిన్నగా తన వెన్ను నిమురుతూ, వైష్ ప్లీజ్ ఊరుకోరా, అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ అత్తయ్య మావయ్యని తలుచుకుని బాధపడకు. నేనదంతా ఎప్పుడో ఆలోచించాను, కానీ నీ ఎంగేజ్మెంట్కి ముందే రామ్మూర్తి సూర్య మావయ్యని కలిశారు అన్న ఆలోచన నేను చెయ్యలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఏదో జరిగింది అని అనిపిస్తుంది. కానీ సూర్యమావయ్య తప్పు చేశారు. ఆ క్షణం విరాస్తో ఒక మాట చెప్పి ఉంటే ఈరోజు పరిస్థితి ఇలా వచ్చేది కాదు. ఒక్క మాట విరాస్కి ఆ రామ్మూర్తి గురించి చెప్పినా, తన గతం గురించి చెప్పినా విరాస్ ఇంత దూరం రానిచ్చేవాడు కాదు. అనవసరంగా నిజాన్ని దాచి అత్తయ్య మావయ్య తమ ప్రాణాల్ని కోల్పోయారు అని విక్రమ్ అనగానే, అవును విక్కీ, కనీసం డాడీ నాతో అయినా చెప్పి ఉంటే నేను అప్పుడే విరాస్కి చెప్పేదానిని. ఎందుకంటే విరాస్ ఎలాంటివాడో నాకు తెలుసు కదా. తప్పకుండా ఆ టైంలో విరాస్ హెల్ప్ తీసుకునేదానిని. కానీ డాడీ ఎవరికీ చెప్పకుండా బాధనంతా వాళ్ళ గుండెల్లోనే దాచుకుని చివరికి మాకు అందనంత దూరం వెళ్ళిపోయారు. డాడీని అటువంటి పరిస్థితికి తీసుకువచ్చిన ఆ రామ్మూర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను విక్కీ. ఆ రామ్మూర్తి మా అమ్మ నాన్న ప్రాణాన్ని తీశాడు అని అనిపిస్తుంది అని వైష్ణవి అనగానే, అదే కనుక నిజం అయితే ఆ రామ్మూర్తి ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండడు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నిజంగా అత్తయ్య మావయ్య చావుకి కారణం వాడే అయితే వాడు ఈ ప్రపంచంలో ఎవరు అనుభవించని టార్చర్ని అనుభవించి అప్పుడు వాడిని ఈ లోకంలో లేకుండా చేస్తాను. నీ కన్నీళ్ళకి, వంశీ కన్నీళ్ళకి కారణమైన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని విక్రమ్ కోపంగా అంటుంటే వైష్ణవి బాధగా విక్రమ్ని పట్టుకుని ఉంటుంది. విక్రమ్ వైష్ణవిని సోఫాలో కూర్చోబెట్టి తనకి వాటర్ ఇచ్చి, టెన్షన్ పడకు వైషు, జరిగిందంతా నాకు చెప్పావు కదా, ఇంకా నువ్వు ఎక్కువ ప్రెజర్ తీసుకోకరా. ఆ రామ్మూర్తిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. నీకొక విషయం తెలుసా అని విక్రమ్ అడగగానే, ఏంటి విక్కీ అని వైష్ణవి అర్థం కాక అంటుంది. నీకన్నా ముందే అత్తయ్య మావయ్యని ఆ రామ్మూర్తి చంపాడని అనుమానం విరాస్కి వచ్చింది. తనే నాకు ఈ విషయం గురించి చెప్పాడు అని అనగానే
వైష్ణవి భయంగా సోఫాలో నుండి లేచి వాట్ అంటే విరాస్కి ముందుగానే అనుమానం వచ్చిందా అని టెన్షన్గా అంటుంటే, వైష్ణవి ప్లీజ్ ముందు నువ్వు కూర్చో. నిజానికి జరిగిందేంటంటే, విరాస్ కంపెనీ ఓపెనింగ్కి ముందు రోజు నైటు మనం అందరం కూడా టెర్రస్ పైన పడుకున్నాం కదా. అప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది. ఎందుకో నీకు నిజం తెలిస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని. ఆ టైంలో కనీసం నా మనసులో మాట విరాస్కైనా చెప్తే తను నాకు హెల్ప్ చేస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అని అనిపించి ఆ రోజు నైటే నేను విరాస్కి నీకు బావని అవుతానని చెప్పాను అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి షాక్గా విక్రమ్ని చూస్తూ, అంటే నాకన్నా ముందే ఈ విషయం విరాస్కి తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, కానీ నీకు తెలుసా, నేను చెప్పగానే తన ముందు నాపై చాలా సీరియస్ అయ్యాడు. నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని చాలా కోప్పడ్డాడు కూడా. కానీ తర్వాత జరిగింది చెప్పగానే తను నన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళకుండా ఉండటానికి తప్పకుండా నాకు హెల్ప్ చేస్తాను అన్నాడు అని విక్రమ్ చెప్పగానే వైష్ణవికి నెక్స్ట్ డే తన దగ్గర విరాస్ మాట తీసుకోవడం, తనని ఎక్కడికి వెళ్లకుండా తనపైన ప్రామిస్ చేయించుకోవడం అన్నీ గుర్తుకు రాగానే, అంటే ఆ రోజు నిజం తెలిస్తే నేనిక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతానని నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడా అని వైష్ణవి షాక్గా అంటుంటే, అవునరా అని. ఎందుకంటే ఒకసారి విరాస్ని అలాగే అపార్థం చేసుకుని నువ్వు ఎవరికి చెప్పకుండా చాలా దూరం వచ్చేసావు. అప్పుడు ఆ టైంలో కోపంలో నన్ను కూడా అపార్థం చేసుకుని మా అందరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతావేమోనని చాలా భయం వేసింది. అందుకే విరాస్ నువ్వెక్కడికి వెళ్లకుండా ముందుగానే నీ నుండి ప్రామిస్ తీసుకున్నాడు అని చెప్పగానే, వామ్మో ఇదంతా నాకు అస్సలు తెలియదు. రాక్షసుడు నేను మళ్ళీ దూరంగా వెళ్ళిపోతానేమోనని కావాలని నన్ను లాక్ చేసేసాడుగా అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే, తను పడిన బాధ నేను పడకూడదని తను అనుకున్నాడు వైషు. అందుకే అలా చేశాడు. తనకి నువ్వు నేను హ్యాపీగా ఉండడం అంటే చాలా ఇష్టం. నువ్వు నేను హ్యాపీగా ఉండడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నీకు ఒక విషయం తెలుసా, ఆ రోజు నైటే రామ్మూర్తికి టార్చర్ చూపించాడు విరాస్ అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తుంది వైష్ణవి. అవును వైషు, ఆ రోజు విరాస్ రామ్మూర్తిని వాష్రూమ్లో లాక్ చేసి తనని కొట్టి ఆ రోజు నైట్ అంతా రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి అక్కడే ఉండిపోయేటట్టు చేశాడు. ఆ రోజు నైటు రామ్మూర్తి వాష్రూమ్లో భయపడడం, కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడం, తన తలకి గాయం అవ్వడం, నెక్స్ట్ డే స్టిచెస్ పడటం అవి అన్నీ జరిగిపోయాయి అని చెప్పగానే, అంటే ఆ రోజు ఆ రామ్మూర్తి తలకి గాయం అవ్వడానికి కారణం విరాస అని వైష్ణవి అడుగుతుంటే, అవును, తర్వాత నాకు అనుమానం వచ్చి అడిగితే అదంతా తనే చేశానని చెప్పాడు. అది తనకి అనుమానం వచ్చినందుకే. కానీ వాడే అత్తయ్య మావిని చంపాడు అంటే ఒకసారి విరాస్ రియాక్షన్ కూడా ఊహించుకొని విక్రమ్ అంటుంటే వైష్ణవి భయంగా విక్రమ్ వైపు చూస్తూ, విక్కీ ప్లీజ్, నిన్నే కంట్రోల్ చేయాలంటే నా వల్ల కాలేదు, ఇంకా విరాస్ని కూడా కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ విరాస్కి ఈ విషయం గురించి చెప్పకు. ముఖ్యంగా ఆ రామ్మూర్తి నిన్ను నన్ను విడదీయడానికి ఇంత నాటకం ఆడాడని తెలిస్తే విరాస్ అస్సలు సహించలేడు. నిన్ను నన్ను దూరం చేసిన ఆ రామ్మూర్తిని వెంటనే షూట్ చేసేస్తాడు. నాకు విరాస్ గురించి తెలుసు. ఒక క్షణం నువ్వైనా నేను చెప్పింది ఆలోచిస్తావేమో, కానీ విరాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించడు. తనకున్న కోపం అలాంటిది. అందుకే నాకు భయంగా అనిపించి విరాస్తో కూడా నేను నిజం చెప్పలేకపోయాను. ప్లీజ్ విక్కీ, ఇప్పుడు నువ్వు విరాస్కి కనుక ఇదంతా చెప్తే తను అస్సలు రామ్మూర్తిని వదిలిపెట్టడు. చెప్పకు విక్కీ అని వైష్ణవి భయంగా అంటుంది. లేదు వైషు, విరాస్కి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే తనిప్పుడు బస్సు విషయంలో చాలా టెన్షన్లో ఉన్నాడు. అనవసరంగా మన ప్రాబ్లం కూడా తనపైన వేయడం నాకు ఇష్టం లేదు. ఆ రామ్మూర్తి గురించి నేనే చూసుకుంటాను. కావాలంటే అందరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ రామ్మూర్తికి టార్చర్ చూపించేటప్పుడు అప్పుడు విరాస్కి చెప్తాను. అప్పుడైతే ఎలాగో బస్సుకి విరాస్కి పెళ్లి జరిగిపోతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పగానే, థ్యాంక్ యూ విక్కీ, చూసావా నేను చెప్పగానే నువ్వు అర్థం చేసుకున్నావు కనీసం. కానీ ఆ విరాస్ అస్సలు అర్థం చేసుకోడు. అదే నా భయం అని అనగానే, అది అర్థం చేసుకోవడం కాదురా, తన వాళ్ళకి ఏదైనా జరిగింది అని తెలిస్తే తను అస్సలు యాక్సెప్ట్ చేయడు.
అందుకే తన కోపం నీకు అలా భయంగా అనిపిస్తుంది. సర్లే, ఒకసారి విరాస్కి కాల్ చేయాలి. పాపం అక్కడ వసు ఎలా ఉందో ఏంటో. విరాస్ వసుని ఎన్ని తిప్పలు పెడుతున్నాడో అని అనగానే, అవును విక్కీ, నాకు కూడా అదే భయంగా ఉంది. ఒకసారి విరాస్కి కాల్ చేసి మాట్లాడు. పాపం వసు ఎప్పుడు చూడు తప్పకుండా వసుని ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటాడు అని అనగానే, అబ్బో, నువ్వేమన్నా తక్కువ ఏంటి? ఇక్కడ నన్ను టార్చర్ చేయడం లేదా? అక్కడ నీ ఫ్రెండ్ కూడా అంతే అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే, వైష్ణవి కోపంగా విక్రమ్ని చూస్తూ, ఎప్పుడు నన్ను నా ఫ్రెండ్ని అనటమే నీకు అలవాటైపోయింది. ఈ మధ్య తమరికి మా ఇద్దరికంటే వసు మీదే జాలి ఎక్కువ కలుగుతుంది అని వైష్ణవి అనగానే, ఏంటో వసుని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. నేను నీ దగ్గర ఎంత తగ్గుతానో పాపం వసు కూడా ఆ విరాస్ దగ్గర అంతే తగ్గుతుంది. అందుకే ఎప్పుడు చూసినా విరాస్ ఏం చేసినా కూడా తనని తప్పు పట్టదు. ఏమన్నా చేసినా వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంది. నోనో, చేసేలాగా చేసేస్తాడు మీ ఫ్రెండు అని విక్రమ్ అనగానే, నా ఫ్రెండ్ని అంటే బాగోదు, తను ఏం చేసినా కరెక్టే చేస్తాడు అని వైష్ణవి అంటుంది. అవునవును, అందుకే కదా వసుకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని విక్రమ్ కూడా అంటాడు. ఇదిగో నువ్వు మళ్ళీ నా ఫ్రెండ్నే అంటున్నావు. తను వసు తనకి దూరం అవ్వకుండా అలా చేశాడు, అది కూడా తప్పేనా? ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు అని వైష్ణవి కోపంగా అంటుంటే, విక్రమ్కి మైండ్లో ఏదో స్ట్రక్ అయినట్టు, వైషు అసలు ఇప్పుడు నువ్వు నేను ఎందుకు గొడవ పడుతున్నావు అని అనగానే వైష్ణవి కూడా ఆలోచనలో పడుతుంది. అవును, ఎందుకు గొడవ పడుతున్నావు అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే, నీ ముఖం, నువ్వు నేను మ్యాటర్ని ఇక్కడి నుండి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతున్నా. ఆ విరాస్ వసు ఎలా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ గురించి మనం గొడవ పడుతున్నాం, సరిపోయింది అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ గట్టిగా నవ్వుతుంది. రాక్షసి, నీకు నవ్వొస్తుందా అని విక్రమ్ చిరుకోపంగా అంటాడు. సరే కానీ ఇంతకీ ఇవేంటి అని విక్రమ్ వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కవర్ తీసి చూపిస్తూ అడగగానే, అదా, వాడికి టార్చర్ చూపించడానికి నేనే ఇవన్నీ తెప్పించాను అని చెప్పగానే, వాట్, వాడికి టార్చర్ చూపించడానికి ఏంటి ఇవన్నీ అని విక్రమ్ అడుగుతుంటే, కంగారెందుకు, చేసేటప్పుడు చెప్తాను విక్కీ అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే, వామ్మో వైష్ణు, నువ్వేనా ఇది? ఏం చేస్తున్నావే తల్లి, నీలో ఇలాంటివి కూడా ఉన్నాయా అని విక్రమ్ అనగానే, లేకపోతే వాడు నిన్ను నన్ను దూరం చేయాలని చూశాడు విక్కీ. జస్ట్ నిన్ను నన్ను దూరం చేయాలని అనుకున్నందుకే ఇదంతా. ఇంకా మా పేరెంట్స్ని కన్ఫర్మ్ అయితే వేరే విధంగా ఉంటుందని వైష్ణవి కోపంగా అంటుంటే, రాక్షసి, ఇలాంటివి ఎక్కడ నేర్చుకున్నావు? అంటే వాడికి టార్చర్ చూపించడానికి రెడీ అయిపోయావా అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే, హా, వాడికి వైష్ణవి రుద్రప్రియ అంటే ఏంటో తెలియొద్దా? లేకపోతే నా భర్తపై, నా అత్త మావయ్యపై నింద వేసిన వాడిని అలా ఎలా వదిలేస్తానని అనుకున్నావు అని వైష్ణవి అనగానే, విక్రమ్కి మాత్రం వైష్ణవి మాటలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనని, తన కుటుంబాన్ని వైష్ణవి ఎంతలా ప్రేమిస్తుందో అర్థం అవ్వగానే వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకుని, నా వైష్ణవి గురించి నాకు తెలీదా? బంగారం ఎప్పుడు కూడా నా గురించి చాలా లోతుగా ఆలోచిస్తుంది. కానీ వాడు చెప్పిన మాటల వలన నువ్వు చాలా బాధపడ్డావు కదా వైషు. ఆ టైంలో నేను నీకు భావని అని తెలిసి నేను నీ దగ్గర నిజాన్ని దాయడం ఒకటైతే, వాడు ఆ ప్రూఫ్స్ అన్ని చూపించడం, వాటన్నింటి వలన నువ్వు చాలా పెయిన్ని అనుభవించావు కదా అని విక్రమ్ బాధగా అంటుంటే, అయిపోయింది కదా, వదిలేవికి. అదంతా నాకు గుర్తు తెచ్చుకోవాలని అస్సలు లేదు. అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అని వైష్ణవి రామ్మూర్తికి టీలో ఎక్కువ మసాలా వేసిచ్చిన విషయం తర్వాత రామ్మూర్తి అనుభవించిన పెయిన్ అన్నీ చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటే విక్రమ్ వైష్ణవి వైపు షాక్గా చూస్తాడు. హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ విక్రమ్ వైష్ణవి లేదా విరాస్ వసు ఎవరి సెన్స్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.